మరోసారి వార్తల్లోకి మాజీ మంత్రి బాలినేని కుటుంబం. బాలినేని కుటుంబంపై పలు ఆరోపణలు గతంలో ఉన్నా ప్రస్తుతం బాలినేని వైసీపీ పార్టీ వీడి జనసేన గూటికి చేరారు. అయినా బాలినేని కుటుంబంపై ఆరోపణలు మాత్రం వస్తూనే ఉన్నాయి. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన డాక్టర్ యాదాల అశోక్ బాబు నేడు మాజీ మంత్రి బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డిపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తాను అంటూ బాలినేని ప్రణీత్ రెడ్డి నా వద్ద తన అనుచరుడైన చినగంజాం ఎంపీపీ అంకమరెడ్డి ద్వారా 25 లక్షల డబ్బులు తీసుకున్నారు. కానీ నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. తిరిగి నా డబ్బులు నాకు ఇవ్వాలి అని అడిగితే కులం పేరుతో దూషించారు అంటూ డాక్టర్ యాదాల అశోక్ నేడు పోలీసులను ఆశ్రయించారు. ఇది పరిస్థితి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో తన తండ్రి బాలినేని కంటే కుమారుడు ప్రణీత్ రెడ్డే ఎక్కువ పాలన చేశాడు అని మాత్రం పేరుంది. మరి ఇప్పుడు బాలినేని ఆయన కుమారుడు ప్రస్తుతం ఈ డాక్టర్ యాదాల అశోక్ బాబుకి ఎలాంటి సమాధానం చెబుతారో చూద్దాం మరి.